చెప్తాను. వేదిక మీద ఉన్న జగనన్నకు నా నమస్కారాలన్నా, అలాగే పెద్దలందరికీ కూడా నా నమస్కారాలన్నా. నా పేరు జ్యోతి, మాది సిరివెల్ల గ్రామం, ఎస్సీ కాలనీ అన్న. గత ప్రభుత్వంలో మా పొదుపు మహిళల కోసం ఎలాంటి రుణమాఫీలు చేస్తామని హామీ ఇచ్చారన్న టీడీపీ ప్రభుత్వం వాళ్ళు. మాకు ఎలాంటి రుణమాఫీలు కూడా చేయలేదన్నా. అలాగే లాస్ట్ ఎలక్షన్లలో పసుపు కుంకుమ అని 10,000 ఇచ్చి దాన్ని బ్యాంకులో వేశారన్న. అది కూడా మా బ్యాంకు వాళ్ళు వడ్డీలేకే జమ చేసుకున్నారన్న. ఆ ప్రభుత్వం వల్ల మా పొదుపు మహిళలు ఎలాంటి లబ్ధి పొందలేదన్నా. తర్వాత మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందన్నా. ప్రతి ఒక్క పొదుపు మహిళ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఆ పథకాలన్నీ పొందారన్నా. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు ఇలాంటి ఎన్నో పథకాలను మీరు మా పొదుపు మహిళల కోసం ప్రవేశపెట్టారన్నా. అలాగా లబ్ధి పొందిన వాళ్ళు నేను ఒక దానన్నా. నాకు 4 సార్లు అమ్మఒడి వచ్చిందన్నా, 4 సార్లు ఆసరా వచ్చిందన్నా, 4 సార్లు సున్నా వడ్డీ వచ్చిందన్నా. అలాగే నేను జగనన్న తోడు కూడా తీసుకున్నానన్నా. 4 సార్లు ఆసరా వచ్చినప్పుడు నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలని, నా కుటుంబంలో ఎంతో కొంత నేను పేదరికం నుంచి నిర్మించుకోవాలని అనుకున్నానన్నా. నేను కుట్టు మిషన్ నేర్చుకున్నానన్నా. ఆ డబ్బులతో నేను మిషన్ తెచ్చుకున్నానన్నా. ఇప్పుడు నేను సొంతంగా నా ఇంట్లోనే కుట్టు మిషన్ కుట్టుకుంటూ నా కుటుంబానికి ఆసరగా ఉన్నానన్నా. అలాగే మా సంఘాలలో ఎంతో మంది మహిళలకు ఆసరా వచ్చిందన్నా. వాళ్ళు ఒక్కొక్కరు గేదెలను తెచ్చుకొని, ఆవులను తెచ్చుకొని, అలాగే కిరాణం షాపులను పెట్టుకొని వాళ్ళ కుటుంబానికి తోడ్పడుతూ ఉన్నారన్నా. అన్నా, మళ్ళీ మీరు ఈ ఎలక్షన్లో సీఎంగా గెలవాలని, మా పేద బతుకులను మళ్ళీ మార్చాలని, మా మహిళల కోసం ఇంకా ఎన్నెన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నామన్నా. అలాగే అన్నా, మీ పక్కన కూర్చున్న మా ఎమ్మెల్యే నానన్న గారన్నా, మా 2019లో మా కాలనీలోకి ప్రచారానికి వచ్చారన్నా. ప్రచారానికి వచ్చినప్పుడు మేము మా కాలనీ ప్రజలు మాకు సీసీ రోడ్డు కావాలని అడిగామన్నా. ఆ రోడ్డు వలన మేము రైతులు కానీ, చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్ళాలంటే, బజార్లకు ఏమైనా తీసుకొచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళమన్నా వర్షం వచ్చినప్పుడు. అన్న ఆ రోజు చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ రోడ్డు శాంక్షన్ చేసి పూర్తి చేయిస్తానని. అన్న చెప్పిన విధంగానే ఈరోజు రోడ్డు శాంక్షన్ చేసి వేశారు కూడా అన్న. అలాగే అన్న, ఈ 45 రోజుల ఎలక్షన్ వస్తున్నాయన్నా. మిమ్మల్ని సీఎంగా, ఎమ్మెల్యేగా నానేను బాజీ మెజార్టీతో గెలిపించుకుంటామని మేమంతా సిద్ధమన్నా. అలాగే అన్న, నేను మీకోసం ఒక చిన్న కానుక తెచ్చానన్నా. సొంతంగా నా చేతులతోనే కుట్టానన్నా. ఇది మీకు ఇచ్చి నేను ఫోటో దిగాలని కోరుకుంటున్నానన్నా. అన్నా ప్లీజ్ అన్నా. తప్పకుండా తల్లి. నిన్ను ఇంతకుముందు కూడా గోపిలోడు కూడా ప్రసాద్ కూడా ఉన్నాడు కదా, ఇద్దరికి ఈ పక్క రమ్మని చెప్తాను తల్లి. థ్యాంక్ యూ అన్నా. హలో